ప్రభు బలలో పాల్పొందక పూర్వం దేవుని వాక్యాన్ని మనం వింటాం. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదువుదాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. దీనిని చేయుడి. ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడి యోగ్యముగా బలలో పాలు పొందినట్లు వాక్య ప్రకారం మనకు సహాయము చేయునుగాక. మరి నేను పల్ల వర్తమానం కొరకు కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీ గమనానికి తీసుకొస్తాను. కనుక మీరు శ్రద్ధగా విని వాక్యపు వెలుగులో బలలో పాలు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసు మరి మన కొరకై ఆయన శరీరము నలగొట్టబడింది, ఆయన రక్తము చిందించబడింది. కనుక ప్రభు అయిన యేసు ఈ సంగతిని పౌలుకు అప్పగించాడు. అందుకని ఆయన అన్నాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. కనుక ఈ పరిచర్య పౌలుకు అప్పగించాడు. సరే, ఈ యొక్క పరిచర్య పౌలుకు అప్పగించినప్పుడు పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, మీ కొరకై చిందిన నా రక్తం. కనుక ప్రభువు కొరకు విరవబడిన శరీరము, చిందించిన రక్తము మనం పాలు పొందేటప్పుడు జ్ఞాపకము, ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయాలి, దీనిని చేయుడి అని చెప్పబడింది. కనుక మనం దీన్ని చేయాలి. ఏంటంటే ప్రభు భోజన పాత్రలో మనము పాలు పొందుట అనేది చేయాలి. ప్రభు భోజన పాత్రలో పాలు పొందే అనుభవంలోకి మనం తీసుకురాబడ్డాం. అందుకైనా ఏర్పాటు యేసు ప్రభు ద్వారానే మనకు కలిగింది. కనుక యేసు ప్రభు మన విమోచన కొరకై కలువరి శిలువ మరణం పొంది మన కొరకై ఆయన తను తాను సజీవ యాగముగా దేవునికి తాను అప్పగించుకుంటూ వచ్చాడు. అట్లాగే మనం కూడా మన ప్రాణాత్మ దేహాలను ప్రభువుకు అప్పగించాలి. ఇప్పుడు చూడండి, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన రక్తం చిందింది, అంటే మన కొరకు ఆయన రక్తం చిందింది. ఈ మాటలు చెప్పడానికి వినడానికి సాధారణంగా ఉన్నాయి, కానీ చాలా గొప్ప సంగతులు. సరే, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు రక్తం గార్చాడు. అందువలన మనం కూడా ఏం చేయాలా? ఆయన మరణమును జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా, నా కొరకు మా కొరకు నీవు కలువరి శిలువలో నలగొట్టబడ్డావు కనుక నీవు శిలువలో మా కొరకు రక్తాన్ని కార్చావు, రక్తమును కార్చావు. కనుక ఈ అనుభవంలో మనం ప్రభు బలలో పాలు పొందటం చాలా అవసరం. ప్రభు బలలో పాలు పొందే విషయం సాధారణంగా తీసుకోవద్దు, అదొక ప్రత్యేకమైన సందర్భం. ఇది దేవుని దృష్టిలో చాలా విలువైన సమయం. దేవుని దృష్టిలో చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని మనం మరి గౌరవించాలి. ఈ సమయాన్ని మనం గౌరవించాలి. ప్రభు కొరకు మన జీవితాలను సమర్పించుకోవాలి. మనలో ఉన్న లోపాలు సరిచేసుకోవాలి. అయోగ్యముగా ప్రభు బలలో పాలు పొందకుండా యోగ్యముగా పాలు పొందాలి అనంటే తప్పనిసరిగా మనం వాక్య ప్రకారం జీవించే వారంగా మనం ఉండాలి. వాక్య ప్రకారం మనం జీవించాలంటే మనకు ఎట్లా జీవిస్తాం మనకు తెలియదు కదా. అందుకనే మనకు దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథం ఇచ్చి దానిలో అనేకమైన భక్తుల జీవితాలను గురించి రాశాడు. వాళ్ళు ఎలా భక్తి చేశారు, వాళ్ళు ఎలా దేవుని కొరకు జీవించారు అనే సంగతులు మనకు ఉన్నాయి. అంటే మనకు గ్రంథంలో ఆ మాటలన్నీ కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందువలన మనం బలలో పాలు పొందేటప్పుడు కొన్ని ఆత్మీయమైన లక్షణాలు,
మన జీవితంలో తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన లక్షణాలు చాలా ఉంటాయి. నేను 4 చూపిస్తాను, టైం కూడా అయిపోతుంది కాబట్టి 4 చూపిస్తాను. ఆ 4-5 లక్షణాలు చూపిస్తాను. 4-5 లక్షణాలు మనం కలిగిన వారమై మన బలలో పాలు పొందటం అవసరంగా ఉంది. చూడండి, ఈ 4 లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం మనం చూడాలి అంటే ఒక ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె మగ్దలేన మరియ. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న మొట్టమొదటి సంగతి ఆదివారం. సరే, ఏమంట? ఆదివారము ఏం చేసిందా ఏంటంట? ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూసెను. ఇక్కడ ఈ సంగతి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే పునరుద్ధాన దినము గురించిన చిత్తపాటు. పునరుద్ధాన దినం అంటే ప్రభువు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేచిన దినముననే పునరుద్ధాన దినం అంటారు. కనుక దాన్ని ఇంకొకటిగా ప్రభు దినం అని కూడా అంటారు. దానికి మనం పెట్టుకున్న పేరు ఏంటంటే ఆదివారం. మనం పెట్టుకున్న అంటే ఈ లోక సంబంధమైన క్యాలెండర్ ప్రకారం ఆదివారం. కనుక ఈ ఆదివారమున అనేది పునరుద్ధాన దినమును చూపిస్తూ ఉంది. ఈ పునరుద్ధాన దినము మనం ఏం చేయాలా? పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టుకునే అనుభవం కలిగి ఉండాలి. పునరుద్ధాన దినం కొరకు ఏం చేయాలా? పెందలకడనే, ఇంకా చీకటి ఉండగానే పెందలకడనే ఏం చేసింది? లేచిన మరియ పెందలకడనే లేచింది. ప్రభు పునరుద్ధానం కొరకై ఆమె కనిపెడతా ఉంది. ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు దినము కొరకై మనం కనిపెట్టుట, ఆదివారం కొరకు కనిపెట్టుట, విశ్రాంతి దినం కొరకు కనిపెట్టుట. ఎప్పుడు విశ్రాంతి దినం వస్తుంది, ఎప్పుడు నేను ఆయన సన్నిధికి వెళతాను, ఎప్పుడు ఆయన నేను కలుసుకుంటాను, ఎప్పుడు ఆయన నేను చూస్తాను అనే లక్షణం మగ్దలేన మరియకు ఉంది. కనుక ఆమెకి ఏంటంటే లక్షణం పెందలకడనే, చీకటి ఉండగానే లేచిన లక్షణం. విశ్వాసులకు ఈ లక్షణం తప్పనిసరిగా ఉండాలి. ఈ లక్షణం మనకున్నది అంటే ఒకటి ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. ఒకటే గుర్తు, దేవుడు మనతో ఉన్నాడు, లేదా మనం దేవునితో ఉన్నాం. ఆయన యందు మనము, మన యందు ఆయన ఉండుట అనే లక్షణం చూపిస్తుంది. కాబట్టి ఈ మగ్దలేన మరియలో ఉన్న లక్షణం మనకు రావాలంటే ఆయన యందు మనం ఉండాలి. ఆయన యందు మనం ఉండాలి, ఆయన ఏర్పాట్లు మనం ఉండాలి. అప్పుడు మన యందు ఆయన ఉంటాడు, మనలో ఆయన ఉంటాడు. నేనేమంటానంటే విశ్వాసులైన వారికి కలిగే ఆధిక్యతలు ఏంటంటే సమయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన సమయానికి మనల్ని లేపుతాడు. మీరు ఇది గమనించాలి, సమయానికి మనం లేపుతాడు. ఒక దైవ సేవకుడు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, నేను పొద్దున్నే 4 గంటలకు ట్రైన్ పట్టుకుని ఊరు వెళ్ళాలి, కానీ నేను దానికి ముందుగానే లెగవాలి కాబట్టి లెగను అన్నాడు. కానీ ఆయన తర్వాత చెప్పాడు నాకు, అదేంటో ఎవరో తట్టి లేపినట్టు నన్ను ఎవరో తట్టి లేపారు, టైం అవుతుంది నువ్వు లే అని లేపినట్టు లేపారు. నేను చక్కగా ముందే లేచి ట్రైన్కి నేను అందుకోగలిగాను అని చెప్తున్నాడు. కనుక మన జీవితం కూడా అలా ఉండాలి. ఒకవేళ మనం ఆదివారం ఆరాధనకు వెళ్ళాలంటే దేవునితో మనకు రిలేషన్ ఉంటే కనుక ఆయనే లేపుతాడు. ఆరాధన సమయం అవుతుంది, లేట్ అయిపోతుంది, పెందలకాడే లెగిసి ఆరాధన కొరకు సిద్ధపడు అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనుక అలా ఉన్నటువంటి వారు బలలో పాలు పొందడానికి ఏమాత్రం సందేహము లేదు. ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలి. దేవుడు మనల్ని లేపాలి. మగ్దలేన మరి లేచినట్లు మనం కూడా లేవాలి. ప్రభు దినం కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు వస్తుందా అని ఏం చేసిందంట చూడండి. మా లూకాసు వార్త 23వ అధ్యాయం 56వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 56వ వచనం. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి అని వ్రాయబడింది. ఎవరండి? మగ్దలేన మరియ, తనతో కూడిన వారు.
ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉన్నారంటే దాని అర్థం విశ్రాంతి దినమున ఏ పనులు పెట్టుకోకుండా వాళ్ళు తీరికగా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం అక్కడ ఆ పునరుద్ధాన దినము కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు ప్రభువును చూస్తాం. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు సమాధి రాయి తెరచి ఉండుట చూసిన అనుభవము దేవుని మందిరానికి సూచన. దేవుని మందిరము తెరిచి ఉండగా దేవుని ఆలయంలో ప్రవేశించుట. కనుక నా తలంపు ఏంటంటే పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టుకునేవారుగా మనం ఉండాలి. ఈ రోజుల్లో ఇలా ఉండకపోతే మనం భక్తి చేస్తున్న విషయాల్లో కొద్దిగా వెనకబడ్డట్టే. ఇలా ఉండకపోతే మనం వెనకంజలో ఉన్నట్టే. కనుక అలాంటి వారుగా మనం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? మగ్దలేన మరియ అనుభవంలోకి రావాలి. ఎప్పుడు తెల్లవారుతుందా? నేను పడుకునేదే దాదాపుగా 2-2:30 పడుకుంటా. ప్రతిరోజు 2-2:30 పడుకుంటా. మేము సుమారుగా 1:30 దాకా ప్రార్థన చేసుకుంటాం. పిల్లలు పడుకుంటున్నారు, అందరూ పడుకుంటారు. నేను కొంచెంసేపు వాక్యం చూసుకోవడమో లేదా పరిచర్య గురించి ఆలోచించడం అది చేసి 2-2:30 టైం పడుకుంటా. మళ్ళీ నాకు 4:30-5 అవ్వగానే ఇంకా ఎవరో లేపినట్టే. ఈరోజు కూడా అంతే. వర్తమానం సిద్ధపడి అంత రెడీగా ఉన్నానులే కానీ మళ్ళీ లేపుతున్నారు. నువ్వు సిద్ధపడిందంతా కూడా నీ మైండ్లో ఉందా? నాకు ఆ ఆలోచన వచ్చేస్తుంది. ఏం సిద్ధపడ్డావు? ఆరాధనకి ఏం సిద్ధపడ్డావు? ఒకసారి గుర్తు చేసుకో. ఏ అంశాలు సిద్ధపడ్డావు అంటే నాలో నా మదనం మొదలైపోయింది. ఇంక నిద్ర పడుతుందా? ఇక నిద్ర పడదు. ఆరాధనకి ఏం చెప్పాలా, వాళ్ళకి ఏం చెప్పాలా, ఏ మాట గురించి ఎలా వివరించాలి అనేటువంటి ఆలోచనలతో మునిగిపోయిన నిద్ర కూడా పట్టలేక లేచిపోయాం, లేచిపోయాం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని కార్యముల కొరకు మనము అలాంటి వేకప్ అంటే త్వరగా లెగడం అనేది, మెలకువ తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. ఎప్పుడు ఆదివారం వస్తుందని ఎదురు చూడటం ఒకటి అవసరం. రెండోది దేవుని మందిరానికి ఎప్పుడు వెళతామా అని అంటే ఎదురు చూడటం అవసరం. సరే, ఆరాటం అనే పదం వచ్చింది కాబట్టి దేవుని మందిరానికి ఎప్పుడు వెళదామనే ఆరాటం మనలో ఉండాలి. అప్పుడు మనం ఆలస్యంగా రాము. అప్పుడు మనం మందిరం పోగొట్టుకోము. అప్పుడు మనము దేవుని యొక్క దీవెనలు కూడా పోగొట్టుకోము. మందిరానికి సమయానికి వచ్చే వాళ్లకు దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి. ముందుగా వచ్చే వాళ్లకు మరిన్ని ఎక్కువైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఆలస్యంగా వచ్చే వాళ్లకు ఎంత దొరకాలో అంతే దొరుకుతాయి. కాబట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ముందుగానే వెళ్ళాలి. మగ్దలేన మరియకి ఏం పని చెప్పండి? పేతురు లేడా? యోహాను లేడా? యాకోబు లేడా? ఆంద్రేయ లేడా? లేకపోతే యేసుప్రభు తల్లి అయిన మరీ లేదా? వీళ్ళకి ఎవరికి లేని ఆరాటం ఆమెకు ఉంది. ఎందుకంటే ఆమె జీవితంలో ప్రభువు యొక్క గొప్ప కార్యములు చూసింది. అందువల్ల ఆయన ఎంతో ఘనమైన వాడుగా లేదా గొప్పవాడుగా ఎంచి ఆయన కొరకు, ఆయన సమాధిలో నుంచి లేవటం అనే దాని కొరకు కనిపెడుతున్న స్త్రీ. అట్లాగే మనం కూడా ఆదివారం అనగానే ఎప్పుడు మందిరం తెరుస్తారా, ఎప్పుడు మందిరంలో ప్రవేశిస్తామా, ఎప్పుడు ఆయన్ని కలుసుకుంటాం అనేటువంటి ఆ యొక్క మెలకువ మనకు అవసరంగా ఉండింది. అలాంటి అనుభవంలో మగ్దలేన మరియ ఉంది కనుక ఆమె జీవితం ఎంతో ధన్యమైపోయింది. ఆమెను యేసు ప్రభు ఒక మాట కనపడినప్పుడు అన్నాడు, అమ్మా అమ్మా అన్నాడు. ఏమన్నాడు? అమ్మా నువ్వెందుకు ఏడ్చుస్తున్నావు అనంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు. అంటే చూడండి, యేసు ప్రభు ఆమెను కలుసుకున్నప్పుడు ఆమెను సంబోధించిన విషయం, ఆమె ఎడలో చూపించిన ప్రేమ. అమ్మ ఎందుకు ఏడ్చుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనే సందర్భంలో మనం కూడా అంతే. మన జీవితంలో ఎన్నో రకాల పరిస్థితుల్లో కొన్ని కష్టాల్లో దుఃఖాల్లో ఏడ్చుకుంటూ మందిరానికి వస్తాం. లేదా మందిరానికి వచ్చిన తర్వాత ప్రభువా నాకు పలానా సమస్య ఉంది, మీరే సహాయం చేయండి అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు కొందరు, నేను గమనించాను. ఇలాంటి పరిస్థితులు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన స్వరం వినటానికి అవకాశము ఉంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఈ స్వరం వినగోరుతున్నావా? అయితే ఏం చేయాలా? పెందలకాడే మందిరానికి రావాలి. పెందలకాడే మందిరానికి రావాలి. అందుకే ఇది ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఆయన ఏర్పాట్లు ఉండేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి అలాగ మనం మగ్దలేన మరియ వలె పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టి మందిరంలో ఎప్పుడు వెళతానో, ఎప్పుడు నా ప్రభువును కలుసుకుంటాననే ఆశ కలిగిన వారుగా ఉండాలి అనేది ఈ మగ్దలేన మరియ సంగతి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది మొదటిది. రెండవది చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం, పేజీ నెంబర్ 111. అపోస్తుల కార్యములు 8:27. అప్పుడు
ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. రెండవది, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇక్కడ మనం చూసిన ఈ యొక్క ఇథియోపియా లేదా ఐథియోపియాలో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ యెరూషలేములో ఆరాధనకు వెళ్ళినాడు. ఆరాధించుటకు యెరూషలేముకు వెళ్ళాడు. కనుక ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. మనము దేవుని పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టడమే కాదు, కానీ పెందలకాడని లేకటం కాదు, కానీ ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. యెరూషలేముకు వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించాలి. కొద్దిగా ఈ విషయము, ఆరాధించే విషయము నిర్లక్ష్యము చేయకూడదు. చూడండి, ఇక్కడ మనం చూసిన ఈ యొక్క ఐథియోపియుల ఫైనాన్స్ మినిస్టరు ఆయన ఒక నపుంసకుడు. ఆయన ఆ దేశ ధనాగారం అంతటి మీద అధికారి. అటువంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఇథియోపియా, మన భాషలో చెప్పుకుందాం ఐథియోపియా అనేది తెలుగులో, ఇంగ్లీష్లో ఇథియోపియా నుండి యెరూషలేముకు ఆరాధనకు వెళ్ళాడు ఇతను. ఈ సంగతిని మనం గమనిస్తే ఎన్ని కిలోమీటర్లు తెలుసా? ఎన్ని కిలోమీటర్లు అండి? నాకు తెలిసి 2000 కిలోమీటర్లు పైగా. ఆయన ఉన్న చోటు నుండి యెరూషలేం ఆరాధనకు 2000 కిలోమీటర్లు పైగా. నాకు అంటే నేను సుమారుగా చెప్తున్నా, అది కూడా ఇంకా ఎక్కువే. ఇంత దూరం ప్రయాణం చేసి ఆరాధనకు వెళ్ళాడు. కష్టమా, ఇబ్బందా లేదా? చెప్పండి, ఇబ్బందే కదా. అంటే ఒకవేళ తనకు రథం ఉండొచ్చు, అయినా కూడా అంత జర్నీ చేయడం ఇబ్బందే. ఈ మధ్యలో కర్మేల్ వ్యాను ఇక ఒకటే తిరుగుడు. ఇక్కడ ఇక్కడ ఒక వివాహం అయింది మన గురువారం. ఆ వివాహం చేసి మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోయింది. ఇల్లెందు అనే పట్టణంలో అక్కడ ఒక సహోదరి చనిపోతే సమాధి చేయడానికి వెళ్ళారు. సమాధి చేసి మళ్ళీ రాత్రి పొద్దుపోయి 11 గంటలకు ఎప్పుడో తిరిగి వచ్చారు. ఏంటంటే ఇంత లాంగ్ జర్నీ, ఇంత రిస్క్ జర్నీ అందరూ ఆ విధంగా చేయటానికి ఇష్టపడ్డారంటే అది దేవుని కార్యం. ఒక ఆమె ప్రభువునందు నుండి నిద్రించినటువంటి ఒక సిస్టర్ భాగ్యమ్మ గారని, ఆమె సమాధి చేయవాలనని, జోసఫ్ గారి సమాధి చేయవాలని కోరిందంట. అందువలన ఇక్కడి నుంచి బయలుదేరి రిస్క్ అయినా వెళ్ళినట్టు, దేవుని కార్యములందు ఆసక్తి గలవారైతే ఆ విధమైన రిస్క్ తీసుకుంటారు. మేము కూడా అనుకున్నాం, నేను వెళ్ళలేదులేండి, మేము కూడా ఎంత రిస్క్, వామ్మో ఎట్లా వస్తారు అనుకోండి, ఇబ్బంది. కానీ వెళ్ళొచ్చారు, ఆ కార్యం చేసి వచ్చారు. అంటే ఇక్కడ ప్రభువే అందుకు సహాయము చేస్తాడు. కనుక ఇప్పుడు ఈ ఇథియోపియా మినిస్టర్ కూడా అంత దూరం ప్రయాణమై చేసి ఆరాధనకు వచ్చి ఆరాధించి యెరూషలేము నుంచి ఆరాధించి తిరిగి వెళుతున్నాడు. సరే, యెరూషలేములో ఆరాధించి తిరిగి వెళుతున్నాడు. ఆరాధించుటకు వచ్చి ఆరాధించి తిరిగి వెళుతున్నాడు. అంటే వచ్చిన ఎంత దూరం నుంచి వచ్చాడు, ఎంత రిస్క్ చేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ అంత రిస్క్ తీసుకొని జర్నీ చేయాలి. కొద్దిగా భారమే, ఇబ్బందే. కనుక మనం కూడా మందిరానికి వచ్చేటప్పుడు సమీపమో దూరమో, దూర ప్రాంతాలలో సమీప ప్రాంతాలలో కొద్దిగా తీసుకోవాలి. ఏం తీసుకోవాలా? ఆరాధనకు వెళ్ళటానికి కొంచెం ఇబ్బంది అయినా ఆ ఇబ్బందిని మనం దేవుని నిమిత్తమై అనుభవించాలి, లేదా భరించే వారంగా మనం ఉండాలి. దూరం అయిపోయింది, రాలేకపోతున్నాం, కొంచెం ఆలస్యమైంది, ఇలాంటి పదాలు దేవునికి ఇష్టం ఉండవు. సమీపంగా మందిరం దగ్గర ఉంటున్నాం, సమీపంగా ఉన్నా కూడా మందిరం ఆరాధనకి సకాలంలో రాలేకపోతున్నాం. ఇలాంటి విషయాలు దేవునికి ఇష్టం ఉండవు. చెప్పడానికి ప్రయత్నం చేయబాకండి, ఆయన ఒప్పుకోడు. ఇలాంటి విషయాలు ఆయన వినటానికి ఒప్పుకోడు. వినటానికి ఆయనకు సమయం లేదు. ఎందుకంటే నీకు అన్నీ ఇచ్చాడు, అన్ని వసతులు ఇచ్చాడు, నీకు అన్ని పరిస్థితులు మెరుగ్గా ఉంచి నిన్ను ఆరాధన చేయడానికి ఆయన ఆహ్వానిస్తుంటే, ఆరాధనకు వెళ్ళటానికి కూడా మనం తీసుకునే టైము, లేకపోతే వేస్ట్ చేసే టైము, లేట్ రావడం కానీ, లేకపోతే కొన్నిసార్లు ఆరాధన కూడా మానేస్తుంటాం. ఇలాంటి అనుభవాలు కానీ మన జీవితంలో ఉండకూడదు. ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆయనకి ఇష్టమైన వారు కాదు. వారి యందు ఆయనకిష్టము లేదు. ఎవరంటే ఆయనకిష్టము? సకాలంలో ఆరాధనకు వచ్చేవారంటే ఆయనకిష్టం.
ఆయన సన్నిధికి సకాలంలో వచ్చి ఆరాధన చేసి చక్కగా ఆయనకు ఆ విధంగా ఆరాధన మరి చెల్లించే అనుభవంలో ఉన్నవారు ఎవరుంటారో వారి ఇష్టం. అంతేగాని ఆలస్యంగా వచ్చాను, ఏదో కారణాన్ని ఆలస్యం అయిపోయింది, దేవుడు చాలా గొప్పవాడు మంచివాడు అనుకుని ఇట్లా చాలా నిర్లక్ష్యం చేస్తుంటాం, చాలా తప్పది. కనుక దేవుని మందిరంలో సకాలంలో వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి. ఆరాధనలో మన యొక్క నిర్లక్ష్యం ఉండకూడదు. ఆరాధన అంటే మనం చేసే వ్యక్తిగత ఆరాధనే కాదు, పాటలు కూడా ఆరాధనే. మందిరంలో జరిగేటువంటి చిన్న చిన్న పనుల విషయం కూడా ఆరాధనే. వాక్యం విని ఆ ప్రకారం ఆరాధించడం ఆరాధనే. బలలో పాలు పొందటం ఆరాధనే. బలలో పాలు పొందేటప్పుడు ఆరాధనా భావంతో పాలు పొందుతాం. ప్రభువా, నువ్వు నా కొరకు మా కొరకు నలగొట్టబడ్డావు, మా కొరకు నీ రక్తం చిందించావు, ప్రభువా నీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అని ఆరాధించే అనుభవమే బలలో పాలు పొందడం. అంతేకాదు, ఆయనకు మనం అర్పించడం కూడా ఆరాధనలో భాగమే. చివరికి ఇదంతా అయిన తర్వాత దీవించబడి వెళ్ళడం కూడా ఆరాధనే. అప్పటి వరకు ఆరాధన, ప్రారంభ ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు ఆరాధనే. ఆరాధన అంటే పాటలు అయిపోయిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత చేసేది ఆరాధన కాదు. ఆరాధన అంటే ప్రారంభం ప్రార్థన నుండి చివరి ప్రార్థన వరకు ఆరాధన. ఈ ఆరాధనలో నువ్వు కొంత సమయమే ఉండి కొంత సమయం పోగొట్టుకుంటే అది నీకు అయోగ్యమైన పరిస్థితిని తీసుకొస్తుంది. అందువలన ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టరు చాలా రిస్క్ అయినా, ఎంత గుర్రం ఉన్నా మనకు లేవో బళ్ళు, మనకు కూడా ఉన్నాయి కదండి. పోనీ మనకు బళ్ళు లేకపోతే బాడుగు తీసుకుని ఆటోల్లో రావచ్చు కదండి. లేదా అవి కూడా కుదరకపోతే బస్సులు కూడా వేశారు కదండి గవర్నమెంట్ వాళ్ళు, మంచి రోడ్లు కూడా ఉన్నాయి కదండి. ఎందుకు సకాలంలో ఆరాధనకు రాలేకపోతున్నాం? అలాగ ఇథియోపియా ఫైనాన్స్ మినిస్టర్ లాగా ఎందుకు మనం ప్రవర్తించలేకపోతున్నాం? ఇది మనం ఆలోచించాలి. బలలో పాలు పొందబోయే ముందు పునరుద్ధాన దినము కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉండాలా. పునరుద్ధాన దినములో ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుని ఆరాధించే అనుభవం కూడా నీకు ఉండాలి. ఆరాధన అనేది ఒక ఎక్స్పీరియన్స్, నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఇథియోపియా మినిస్టర్కి ఉంది. మనం కూడా అలాంటి లక్షణం కలిగి ఉండాలనేదే దేవుడు కోరుతాడు. ఇంకొక విషయం ఏంటంటే, మనకు రక్షణ ఉంది, మనకు పాపక్షమాపణ ఉంది, మనకు బాప్తిస్మం ఉంది. కానీ అది ఇథియోపియా మినిస్టర్కి బాప్తిస్మం లేదు. దేవుణ్ణి నమ్మాడు, అంతవరకే. దేవుణ్ణి నమ్మాడు, ఈయన గొప్ప దేవుడు, ఈయన మందిరంలో ఈయన్ని నేను ఆరాధిస్తాను అనేటువంటి ఒక కాన్సెప్ట్ మాత్రమే అతనికి ఉంది. కానీ మనకు అట్లా కాదు. మనకు రక్షణ ఉంది, మనకు పాపక్షమాపణ ఉంది, మన కొరకు ఆయన నల్లగొట్టబడి మరణించి ఆయన సమాధిని గెలిచాడు. అందుకనే పునరుద్ధానుడైనాడు. కనుకనే పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టాలి, ప్రభువును ఆ విధంగా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించాలి. ఇది రెండవ అనుభవం. మూడో చూడండి, దేవుని వాక్యంలో మూడవ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. 3-4 వచనాలు. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఇక్కడ మూడవ అనుభవం మనం బల్లలో పాలు పొందుట. బల్లలో పాలు పొందుట. బల్లలో పాలు పొందడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన లక్షణం. అది మనం ప్రభువుని ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకుంటున్నామనటానికి ఒక సూచన, ప్రభువును మనం వెంబడిస్తున్నామనటానికి ఒక సూచన, ప్రభువును మనం అంటిపెట్టుకుని ఉన్నాం అనటానికి సూచన. కనుక ఈ బలలో పాలు పొందడం అనేది కూడా మన జీవితంలో ప్రాముఖ్యమైన ఘట్టమే. ఎందుకంటే ఈ బలలో పాలు పొందడం ద్వారా కలిగే ప్రయోజనాలన్నీ మనం వారం అంతా కూడా ఉపయోగించుకోవాలి. వారం అంతా కూడా ఆ ప్రయోజనాల చేత మనం నడిపించబడాలి. బలలో పాలు పొందడం అనేది అంత ఊరికే కాదండి, వ్యర్థమైనది ఏం కాదు. బలలో పాలు పొందితే కొన్ని ప్రయోజనాలు వస్తాయి మనకు. ఆయన పునరుద్ధాన బలం మనకు వస్తుంది, ఆయన ఆత్మశక్తి మనకు వస్తుంది, ఆయన రక్త శక్తి మనకు వస్తుంది, ఆయన దైవ శక్తి మనలోకి వస్తుంది. ఆ శక్తిని కలిగి మనం వారకాలం అంతా కూడా ప్రభు ఏర్పాట్లు నడుచుకోవడానికి ఉపయోగపడేదే బల్ల. ఈ బలలో మనం నిర్లక్ష్యంగా చేయి వేస్తే ఇవన్నీ రావు, పోతాయి, ఉన్నాయి కూడా పోతాయి. నిర్లక్ష్యంగా అయోగ్యంగా చేయి వేస్తే అవి రావడం ఏమో కానీ శక్తులు రావడం, ఉన్న శక్తులు కూడా పోతాయి.
బలహీనమైపోతాం. అందుకే వాక్యం రాయబడి ఇందువలననే మీరు అనేకులు బలహీనులు రోగులుగా ఉన్నారన్నారు, అక్కడ రాశారు. ఇందువలననే అయోగ్యంగా పాలు పొందడం వలనే మీరు బలహీనులుగా అయిపోతున్నారు. ఈ బలహీనత మనలోకి రాకుండా ఉండాలంటే బలలో యోగ్యముగా పాలు పొందుట ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు, ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన దైవశక్తి, ఆయన రక్తశక్తి, ఆయన ఆత్మశక్తి మనలోనికి వచ్చేదిగా ఉంటుంది. ఇది మనం కలిగిన వారమై వారకాలం అంతా కూడా దేవుని ఏర్పాటులో నడుచుకోగలుగుతాం. లేకపోతే దేవుని ఏర్పాటులో కాదు, దయ్యాల ఏర్పాటులో నడుచుకుంటున్నాం. దయ్యాల ఏర్పాటు నడుచుకుంటే బలహీనం అయిపోతున్నాం. దయ్యం అనేది పట్టి పీడిస్తే ఏమవుతుంది చెప్పండి? బలహీనత వచ్చేస్తుంది. దయ్యం అనేది పట్టి పీడించిందంటే బలహీనత వచ్చేస్తుంది, రోగాలు వచ్చేస్తాయి, జబ్బులు వస్తాయి, నివారణ కాని వ్యాధులు వస్తాయి, దానికి ఎంతో చింతించవలసిన పరిస్థితి వస్తుంది, దానికి ఎంతో దుఃఖపడాల్సిన పరిస్థితి, అయ్యో కుయ్యో మొర్రో అనాల్సి వస్తుంది. కనుక ఈ యొక్క ప్రభు బలలో పాలు పొందితే వచ్చేటువంటి శక్తి మనలో ఎప్పుడైతే ఉంటుందో మనం జీవించడం అనేది చాలా సులభం. చాలా సులభంగా సాతాన్ని ఓడించవచ్చు. మనం లోకం పైన సాతాను పైన పై చెయ్యి సాధించవచ్చు బలలో పాలు పొందడం వల్ల. అయోగ్యంగా కాదు, యోగ్యంగా పాలు పొందడం వల్ల. అయోగ్యంగా పాలు పొందితే అవన్నీ మన మీదకి వస్తాయి, నష్టపోతాం. అలా కాకుండా బలలో పాలు పొందేటప్పుడు తప్పనిసరిగా యోగ్యంగా పాలు పొందడం కొరకే ప్రభు ఇక్కడ పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన ఒక తువాలు కట్టుకుని, 4వ వచనం చూడండి, ఆయన భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. ఏం చేస్తున్నాడు? కట్టుకొని అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకు మొదలుపెట్టెను. కడగబడాలి. బలలో పాలు పొందేటప్పుడు కడగబడాలి. కడగబడుట అనేది మన జీవితంలో ఒక గొప్ప లక్షణం. మనం ఎందుకు కడుగుతున్నాడు యేసు ప్రభు? ఎందుకు ఆయన కడుగుతున్నాడు? ఆయన అన్నాడు, పేతురు పాదాలు కడుగుతుంటే 6వ వచనం చూడండి, ఇట్లు చేయుసు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనను. అందుకు యేసు, నేను చేస్తున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని చెప్పాడు. నువ్వు నా పాదాలు కడగొద్దు అంటే ఇది దేవుని యొక్క పరిశుద్ధతను వద్దని త్రోసివేస్తున్నట్టు. మనల్ని మనం కడుక్కోపోవటం, మనలో ఉన్న మలినాలను కడుక్కోపోవటం దేవుని పరిశుద్ధతకు మనము దూరంగా ఉంటున్నట్టు అది అర్థం. కాబట్టి పేతురు అనగానే అన్నాడు, ఇప్పుడు నేను నీ పాదాలు కడకపోతే ఇక ఎన్నటికి అంతే కదా. 7వ వచనం. అందుకు యేసు 8వ వచనం 9వ వచనం 8వ వచనం చూడండి, పేతురు నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. కనుక ప్రభు బలలో పాలు పొందాలి. మనలను, మన యొక్క మలినాలను ప్రభు రక్తంలో కడుక్కోవాలి. ఆయన అంటున్నాడు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు, సంబంధం లేదు. నువ్వెవరో నేనెవరో. ఏది యేసు ప్రభు శిష్యుడైన పేతురుతో అంటున్నాడు. ఆయన ప్రభు ఎవరితో అంటున్నాడు? పేతురుతో అంటున్నాడు. ఎవరితో? వేరే వాళ్ళతో అంటే వేరే సంగతి. ఆయనతో కూడా ఉండేవాళ్ళతో అంటున్నాడు. ఈయనేమో నీవు నన్ను కడగరాదు అంటే, ఆయన ప్రభు అంటున్నాడు, నేను నిన్ను కడగపోతే నాతో నీకు పాలు లేదు. కనుక ప్రభు బలలోకి వచ్చేటప్పుడు కడగబడాలి, మన మలినం కడగబడాలి. అక్కడ ప్రభు ఒక మాట అన్నాడు, అయ్యా నేను చూడండి 9వ వచనం, సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగు. అంటే నన్ను తల నుంచి పైనుంచి కింద వరకు కడుగు అంటున్నాడు. లేదు, స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానం చేయక్కర్లేదు, పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు. ఇప్పుడు మనం స్నానం చేసి బయటికి వెళ్ళాం, బయట పని చూకుని ఇంట్లోకి వస్తాం, ఏం కడుగుతాం? స్నానం చేసి వస్తామా? కాదు కదా, పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు. కనుక మనలో ఉన్నటువంటి కొన్ని మలినాలు పాదాలు కడిగిన అనుభవంలో అంటే కడగబడితే చాలు. అది పేతురుకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ప్రభువా నన్ను నిలువెల్లా కడుగంటే పాదాలు కడుక్కుంటే చాలు. కాబట్టి మనలో ఉన్న మలినాలు, కొన్ని చెడ్డ స్వభావాలన్నీ కూడా కడగబడాలి ప్రభు బలలో పాలు పొందేటప్పుడు. ఇది మనకెంతో ప్రయోజనకరమైన సంగతి. అప్పుడు మనము ఆయన పరిశుద్ధతలో ఉండే వారంగా ఉంటాం. ఆయన పరిశుద్ధత మనలోకి వచ్చేదిగా ఉంటుంది. పరిశుద్ధత పొందిన అనుభవము మనం ఆయన ద్వారా కడగబడటం మనకు కలిగేదిగా ఉంటుంది.
కనుక ఇది ప్రభు బలలో కూడా పాలు పొందాలి, కడగబడి పాలు పొందాలి. ఎట్లా పడితే అట్లా కాదు, మలినంతో కాదు, అశుభ్రమైన చేతులతో కాదు, అపవిత్రమైన ఆలోచనలతో కాదు, దేవుని రక్తము చేత, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కలువరి శిలువ రక్తము చేత మన మలినం పడాలి. అలాగ ప్రతి వారం పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టే వారంగా ఉండాలా, ప్రభు సన్నిధికి వెళ్ళి ఆరాధించే వారంగా ఉండాలా, ప్రభు బలలో కూడా కడగబడి పాలు పొందేవారుగా ఉండాలి. ఇదే క్రైస్తవ జీవితానికి గొప్ప నిదర్శనం, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం. ఈ లక్షణం లేకపోతే వాడు క్రైస్తవుడిగా ఉండలేడు, నామకార్థ క్రైస్తవుడిగా అయిపోతాడు. అందువల్ల అట్లాంటి పరిస్థితి మనకు లేకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడుగబడి ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందాలి. ఇది 3వది. 4వది చూడండి, దేవుని వాక్యంలో రోమా 12వ అధ్యాయం, రోమా 12వ అధ్యాయం 1వ వచనం, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మనము మనకున్నటువంటి శరీరమును సజీవ యాగముగా మన శరీరమును ఆయనకు సమర్పించుకొనుట. సజీవ యాగముగా మనము ఆయనకు మన శరీరాన్ని సమర్పించి ఆయన పరిచర్య చెయ్యాలి. పునరుద్ధాన దినము కొరకు కనిపెట్టడమే కాదు, ఆదివారం కొరకు కనిపెట్టడమే కాదు, మందిరానికి వెళ్ళి ఆరాధన చేయాలి. ఆరాధన చేసిన అనుభవంలో మనం ప్రభు రక్తంలో కడగబడి బలలో కూడా పాలు పొందాలి. ఈ అనుభవంలో ఉండటమే కాదు, మన శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించి ఆయన సేవలో మనం పాలు పొందాలి. ఆయన సేవ జరగాలి. ఆయన సేవ జరగాలంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి ఆయన సేవ జరగాలంటే? నేను ముగించబోతున్నా. ఆయన సేవ జరగాలంటే ఏం కావాలి మనకు? ఏం చేస్తే జరుగుద్ది ఆయన సేవ? ఆయన సేవ ఏం చేస్తే జరుగుతుంది చెప్తారా? ముగించేస్తా, అయిపోయింది. ఏం చేస్తే మనం ఆయన సేవ చేసినట్టు? అంటే మీరు అనుకుంటున్నారేమో ఏం చెప్తే ఏం మారుస్తాడు, ఏమంటాడు అనుకుంటున్నారు. ఏమనుకోను, చెప్పండి. మీరు చెప్పిన దానికే చెప్తా, మీరేం చెప్తారో దానికే చెప్తా. విశ్వాసం ఉంటాం, ఆయన సేవ చేయడంలో భాగం. రైట్, ఓకే. ఇంకా దేవుని మందిరంలో జరిగే పనుల్లో మనం పాలు పొందాలి. అంటే మందిరం తొడవడం సేవే, సాపలు వేయటం సేవే, కొన్ని అవసరతలు ఉంటాయి మందిరంలో, అవన్నీ జరిగించడం కూడా సేవే. దీన్ని చేస్తే అయిపోయిద్దా? సువార్త ప్రకటించాలి, ఇతరమైన మనుషులను మందిరంలోనికి నడిపించాలి, మన సాక్ష్యం అక్కడ చెప్పాలి, వాళ్ళు ఇక్కడ సాక్ష్యం ఇచ్చేటట్లు చెయ్యాలి. ఇదంతా సేవ. ఇంకా రకరకాల సేవ. అందుకే మీరు ఏం చెప్పినా యాక్సెప్ట్ చేస్తామని చెప్పింది. అందుకే రకరకాల సేవ. విశ్వాసం ఉండడం కూడా సేవలో భాగమే. అంతేకాదు, సేవలో ప్రతిదీ ఒక పార్టే. మీరు ముందుగా రావడం సేవలో భాగమే. దేవుని సేవ చేయించడం కొరకు మందిరానికి వెళుతున్నారు, మందిరంలో తొడవడం సేవలో భాగమే, చాపలు వేయడం ఒక భాగమే, మందిరంలో ఆరాధన, పాటలు పాడడం కూడా ఒక సేవే. పాటలు పాడాలి, మీ గొంతు వినబడాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతిగానాలు జరగాలి. సరే, చెప్తున్నారు, సిస్టర్ చెప్తున్నారు, ఏనండి. ప్రతిగానాలు జరగాలి. అంటే నేను పాడుతుంటే మీరు కూడా ఎత్తుకోవాలి. నువ్వేనా పాడేది, చూడు నీకంటే బాగా గట్టిగా పాడతామని మనకు ప్రతిగానం. అంటే దేవునికి మన పాటల ద్వారా ఆరాధించగలగాలి. ఆయన సేవలు అదొక భాగం. ఇంకా అనేకమైన భాగాలు సేవలో ఉన్నాయి. ఇందుకోసం మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని దేవుని సేవకు సమర్పించాలి. మన శరీరాన్ని, పౌలు గారంట తన దేహాన్ని దేవుని సేవ కొరకు వినియోగించేటప్పుడు, ఒకవేళ నా దేహం ఏమైనా, చూడండి 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం చూడండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలగొట్టుకుని దాన్ని లోపరుచుకొనుచున్నాను. ఒకవేళ ఇతరులకు చెప్తున్నాను కానీ నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. కనుక దేవుని పని కొరకు మన శరీరాన్ని నలగొట్టుకోవాలి.
అంతేకాదు ఇంకో మాట వాడాడు చూడండి దయచేసి. 2 తిమోతి 4వ అధ్యాయం 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. దేవుని కొరకు మనము పానార్పణముగా పోయబడాలి. మంచినీళ్ళలాగా దేవుని పని కొరకు వాడబడాలండి. మనం దేవుని పని అంటే మనం చాలా ఆసక్తిగా ముందుకు వచ్చేయాలి. ఇదే దేవునికి తగినది, ఇదే దేవుడు కోరుతున్నది. అందుకే పౌలు అంటున్నాడు, మీ శరీరములను సజీవ యాగములుగా ఆయనకు సమర్పించడానికి మిమ్ములను బ్రతిమాలుచున్నాను, వాత్సల్యంతో బ్రతిమాలుచున్నాను. మీ మీద కోపంతో కాదు. కొంతమంది అనుకుంటారు, ఏంటి నాకు ఈ పని చెప్పాడు, నేను కోపం కావాలనుకుంటారు. ఏం కాదండి, మీకు మేలు కలగాలని. అందుకే పౌలు ఫిలిప్పీలో ఒక మాట అన్నాడు చూడండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 17-18 వచనాలు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 17-18 వచనాలు. నేను ఈవిని అపేక్షించి ఇలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. ఇక్కడ ఒక మాట చూడండి, ఏదో మాకు ప్రయోజనం కలగాలని చెప్పట్లా, ఏదో మేమేదో జల్సా చేయొచ్చని చెప్పట్లా, లేకపోతే మీరు మాకు చేసినందువల్ల మేమేదో గొప్పవాళ్ళం అయిపోవాలని చెప్పట్లా. మీరు చేసిన దానికి మీకు మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలి. మీరు చేసిన పరిచర్యకు మీకు ఫలం రావాలి. మీరు ప్రభు పేటలో చూపించిన ప్రేమకు మీకు ఫలం రావాలి. మీ ప్రభు పని యందు చూపించిన ఆసక్తిని బట్టి మీకు ఫలం రావాలి. 2 కాసులు వేసిన ఒక బీద విధవరాలు ఉంది కదా. బీద విధవరాలు ఆమెకి ఏమీ లేదంట, మొత్తం తన జీవనం అంతా వేసేసిందంట. ఎందుకు వేసింది? దేవుణ్ణి నమ్మింది. ప్రభువు గొప్పవాడు, నా జీవనం 2 కాసులే, ఇది ఆయనకి ఇచ్చేస్తే నాకు 200 కాసులు ఇస్తాడని నమ్మింది ఆమె. కనుక యేసుప్రభు ఆమెను మెచ్చుకున్నాడా లేదా? ఖచ్చితంగా మెచ్చుకున్నాడు. అంతేకాదు, మెచ్చుకున్నవాడు ఇవ్వకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఇస్తాడు. కనుక మనం దేవుని కొరకు చేసే చిన్న ప్రయాసమైనా కూడా పెద్ద దీవెన పొందుతాం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మీ పరిచర్య చూపించండి, దీవెన పొందుతాం. కనుక అలాంటి వారుగా మనం ఉండాలి. మన ఇక్కడ ఫిలిప్పీ 4:17 వ్రాయబడినట్లు ఏం చేయాలంట? ఏం చేయాలా? 18వ వచనం చూడండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములు. దేవుడు మెచ్చుకునే యాగము. దేవుని సేవకునికి లేదా దేవుని పరిచర్యకు మనల్ని సమర్పించుకోవటం, దేవుని సేవలో దేవుని సేవకునికి సహకరించడం. సువార్త ఉందంటే పదండి వెళదాం. నేను గతంలో నాకు సహకారులు 2-3 ఉండేవాళ్ళు, భలే సహకరించారు. ఇప్పుడు ఆ సహకారం కోసం మేము ఎంత ఎదురు చూస్తున్నాం లేదు. కనుక దేవుని సేవలో వాడబడాలి. ఇది బలలో పాలు పొందుట ద్వారా మనకు మరి ఆ యొక్క దీనిని చేయుడి అని చెప్పిన విషయాల్లో కొన్ని ఆత్మీయమైన లక్షణాల్లో మొదట ఏంటంట, పునరుద్ధాన దినం కొరకు ఎదురు చూసేవారు ఉండాలి. ఎప్పుడు వస్తుంది? ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఆసక్తి. రెండవది, ఆదివారం ఆరాధనకు వెళ్ళి ఆ మందిరంలో ఆరాధన చేయాలి. మూడవది, ఆ బలలో పాలు పొందాలి, అది కూడా కడగబడి మలినం పోగొట్టబడిన వారుగా బలలో పాలు పొందాలి. నాలుగవది, దేవుని కొరకు మన శరీరములను సజీవ యాగముగా సమర్పించాలి. మన శరీరములను కాదు, మన ఆస్తులు లేకపోతే మనకున్న రాబడిలో దేవుని భాగం దేవునికిచ్చి దేవుని సేవ జరగడానికి మీరు సహకరించేవారు ఉండాలి. అప్పుడు యోగ్యంగా బలలో పాలు పొందుతాము. దేవుని ఆత్మీయమైనటువంటి వరాలన్నీ కూడా మనలోనికి వచ్చేస్తాయి, దీవించబడతాం. అప్పుడు మనల్ని చూసి లోకము భయపడుతుంది, మనల్ని చూసి సాతాను భయపడతాడు, మనల్ని చూసి అన్ని జనులు అనేకులు భయపడేవాళ్ళు ఉంటారు. మనలో ఆత్మీయమైనటువంటి ఆ యొక్క శక్తి అంత ప్రభావం కలిగిందిగా ఉంటుంది. అలాంటి వారంగా మనము బలలో పాలు పొందుతాం. పాలు పొందాలంటే ఈ 4 లక్షణాలు మనకు ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి, టైం అయిపోతుంది. ఈ 4 లక్షణాలే కాదు, ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన చేసుకునేది కూడా సేవలో భాగమే. అనుదినం వాక్యం చదివి ఆ వాక్య ప్రకారం జీవించడం కూడా సేవలో భాగమే. ఇతరులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని పరామర్శించడం కూడా సేవలో భాగమే.
ఇతరులకు దేవుని గురించి మంచి మాటలు చెప్పి వాళ్ళని దేవుని మందిరం నడిపించడం కూడా భాగమే, సేవలో భాగమే. ఇది మనం జరిగించి యోగ్యమైన అనుభవంలో బలంలో పాలు పొందేవారుగా మనం ఉండాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇదంతా కూడా మనం అర్థం చేసుకుని ప్రభు ఏర్పాటులో ప్రభు బలంలో పాలు పొందినట్లు ఇలాగ నేను జీవిస్తాను ప్రభువా, మగ్దలేని మరియవలే పునరుద్ధాన దినం కొరకు కనిపెట్టుకుని ఉంటాను. ఇథియోపియా మంత్రి వలె నేను ఆదివారం ఆరాధన మందిరానికి వెళ్ళి ఆరాధన చేస్తాను. పేతురు వలె నేను కడగబడి బలలో పాలు పొందుతాను. మరి అలాగే ఫిలిప్పి సంఘంలో ఉన్న విశ్వాసుల వలె మరి ఆ యొక్క నా శరీరమును సజీవయాగముగా దేవుని సమర్పించుకొని ఆయన కొరకు నాకున్న దాన్ని వినియోగిస్తాను అనేటువంటి అనుభవంలో మనం వచ్చుట ద్వారా అలాంటి అనుభవంలోని బలలో పాలు పొందాలి అంటే ఈ అనుభవం రావాలి. ఈ అనుభవం రావాలంటే సరి చేసుకోవాలి, ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ లోపాలన్నీ నాలో ఉన్నాయి, సరిచేయను ఆయన అని సరిచేయబడిన అనుభవంలో బలలో చేయవేస్తాం. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుని బలలో పాలు పొందుతాం.